చూసా అంతా అంతా చూస్తున్నా చెప్పు చెప్పు తిట్టినా మధు చెప్పాలా పదోడు మనతో చదువుకుందా వర్దిల్లాలి పొంగూరు గారు నారాయణ నాయకత్వం వర్దిల్లాలి నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు 6వ డివిజన్లో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం వుడ్ హౌస్ ఏరియాలో మొదలుపెట్టాం. అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది. తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, అంటే రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. అదేమంటే బెదిరిస్తున్నారు, గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు, 2 రోజులు పోలీస్ స్టేషన్లో వస్తున్నారు, వదులుతున్నారు. ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళల్లో నుంచి నీళ్ళు. అంతేకాదు ఒకటే అన్నది, నాకే అసలు ఆశ్చర్యం వేసింది. బయటపడలేకుండా ఉన్నాం అందరం. బయట పెడితే మళ్ళీ ఏం కేసులు పెడతారా, ఎన్ని కేసులు పెడతారా, ఎలాంటి కేసులు పెడతారు, గంజాయి కేసులని, ఆ కేసులని, ఈ కేసులని. అందువల్ల బయటపడలేకుండా ఉండవు. నేనే కాదు, నాతో ఉన్న అందరూ కూడా చెప్పేది, ఎందుకు ఈ ప్రభుత్వంతో మనం గమ్మునుంటే బాలేదా. గతంలో కూడా బ్రిటిష్ పరిపాలన కూడా అలాగే జరిగింది. బ్రిటిష్ పరిపాలనలో చాలామంది నోరు ఎత్తలేక, ఎందుకంటే నోరు ఎత్తే వాళ్ళు తీసుకుని స్టేషన్లో పెట్టేసేవాళ్ళు, లేదా అప్పుడైతే ఉరి. అందుకని కొంతమంది మాత్రమే, ఇది ఉద్యమకారులు ఎవరైతే స్వతంత్రం కోసం పోరాటారో, జైల్లో ఉన్నా పర్వాలేదన్నారు, అటువంటి వాళ్ళు మాత్రం ముందుకొచ్చి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు మహానుభావులు. ఇప్పుడు కూడా అసలు ఆ బ్రిటిష్ పరిపాలన ఈరోజు ఆంధ్రాలో తలపిస్తుంది. అంతకంటే అధ్వానంగా ఉంది. అక్కడంటే కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళు అలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతి దగ్గర, ఎక్కడ పెట్టినా 175 కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో పెట్టినా వాళ్ళు చెప్పేది అదే. అది కరెక్ట్ కాదు, అది పరిపాలన కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. గతంలో అలాగా రాజులు, రాజరికం దాంట్లో లేవు. ఇప్పటికైనా అధికారులు, అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు చెప్తున్నారో దాని మీదే బేస్ అయ్యి వాళ్ళ ఆర్డర్స్నే చేయటం కాకుండా, అధికారులు వాళ్ళకి చట్టపరంగా వచ్చిన అధికారాలని వాళ్ళని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సేవ చేయండి. ఒక్కటే నేను చెప్తున్నాను, ఈరోజు ఎంతోమందిని జగన్మోహన్ రెడ్డి గారు తన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్ లేకుండా మార్చేశారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందండి? ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరైనా చెప్పండి. ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా స్థానచలనం చేస్తున్నారంటే అక్కడ బాగలేదని.
అక్కడ పరిపాలన బాగలేదని వాళ్ళు ఒప్పుకున్నట్టు, వైసీపీ ఒప్పుకున్నట్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు ఇక్కడ పరిపాలన బాగలేదు, మా నాయకుడు సరిగా చేయలేదు, మా ఎమ్మెల్యే సరిగా చేయలేదు, మా ఎంపీ సరిగా చేయలేదని ఆయనకి ఆయన ఒప్పుకున్నట్టు.